ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి చొల్లంగి అమావాస్య. దీన్నే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. అనారోగ్య సమస్యలతో విపరీతంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు రేపు ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసినట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇంతకీ రేపు ఏం చేయాలో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. చొల్లంగి అమావాస్య అంటే సామాన్యం అనుకోకండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు భూలోకంలో మానవులు అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మానవులను ఎలాగైనా ఉద్ధరించాలి అనేటువంటి సంకల్పంతో భూలోకంలో వీర రాఘవ స్వామిగా అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య. శ్రీమన్నారాయణుడు వీర రాఘవ స్వామిగా అవతరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవియే కనకవల్లిగా అవతరించింది భక్తుల్ని ఉద్ధరించడం కోసం. కాబట్టి రేపు మనం కనకవల్లి సమేత వీర రాఘవ స్వామిని పూజించిన, అర్చించిన, ఆ స్వామికి నమస్కరించిన మన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామి అనుగ్రహం మనకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇది పరమ సత్యం. ఎందుకంటే వినాయక చవితి రోజు గణపతికి షోడశోపచార పూజ చేసి మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. శ్రీరామనవమి నాడు సీతారాములను చక్కగా పూజించి పూలు పెట్టి నమస్కారం చేసుకుని జై శ్రీరామ్ అనుకుంటాం. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి వెన్న నైవేద్యం చేసి కొన్ని తులసి దళాలని సమర్పించి హరే కృష్ణ అని ఆ స్వామికి నమస్కారం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుతాం. మహాశివరాత్రి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరుని పూజించి బిల్వ దళాలతో ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాం. అదేవిధంగా చొల్లంగి అమావాస్య నాడు కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని పూజించిన, ఆ స్వామికి నమస్కరించిన మన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జాతక దోషాలు పూర్తిగా తొలగిపోయి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది మనకు పెద్దలు చెప్పినటువంటి వాక్యం. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య పూజ ఎలా చేయాలంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత పవిత్రంగా స్నానం చేయాలి. అమావాస్య రోజు ఎలా స్నానం చేయాలో ఇంతకుముందే నేను చాలా వీడియోల్లో చెప్పాను కదా. స్నానం చేసేటువంటి నీళ్లలోకి కాస్త గోమూత్రాన్ని కూడా కలుపుకొని తలస్నానం చేయండి. ఆ తర్వాత పవిత్రమైనటువంటి వస్త్రాలను, అంటే బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించండి. శ్రీమన్నారాయణుడికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి మగవాళ్ళైతే పసుపు రంగు పంచ, స్త్రీలైతే పసుపు రంగు చీరను ధరించండి. లేకపోతే తెల్లని వస్త్రాలైనా ధరించవచ్చు. ఆ తర్వాత మగవాళ్ళు సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి. స్త్రీలైతే తప్పకుండా పసుపు కుంకుమ ధరించి తలలో పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని చక్కగా భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత పూజా మందిరంలో వెళ్ళి ఒక పీట మీద కానీ చాప మీద కానీ చక్కగా కూర్చొని పూజ చేయాలి. ఈ పూజ ఉదయం చేస్తే మంచిది. ఉదయం చేయడం కుదరనటువంటి వాళ్ళు సాయంత్రం అయినా చేసుకునవచ్చు. కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని పూజించాలి. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇటువంటి ఫోటో మీ ఇంట్లో ఉంటే చక్కగా పూజ చేసుకోవచ్చు. ఫోటో మా ఇంట్లో లేదు, వెంటనే ఫోటోషాప్కి వెళ్ళి తెచ్చుకోవాలా అంటే అవసరం లేదండి. మీ ఇంట్లో అనంత పద్మనాభ స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. లేకపోతే గోవిందరాజస్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా చేసుకోవచ్చు. అది లేదనుకోండి, వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి. లేదంటే ఫోన్లో ఒక ప్రింటౌట్ తీసుకొని చక్కగా అది పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వామి పూజకు కావలసిన 2 వస్తువులు ఏవంటే శ్రద్ధ, భక్తి. ఆ తర్వాత ఎర్రని పూలను సిద్ధం చేసుకోండి. ఎర్రని గులాబీ పూలైనా పర్వాలేదు, ఎర్రని మందారం పూలైనా పర్వాలేదు. ఎర్ర రంగు పూలు అంటే స్వామికి ఇష్టం. ముఖ్యంగా తులసి దళాలు అంటే స్వామికి చాలా ఇష్టం.
స్వామి ముందర 2 దీపాలు వెలిగించండి. ఆవునేతి దీపాలు వెలిగిస్తే శుభప్రదం. 3 ఒత్తులు వేసుకొని ఆవునేతితో దీపం వెలిగించండి, లేదా నువ్వుల నూనె అయినా పోసుకొని దీపం వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత స్వామి యొక్క ఫోటోకి శ్రీగంధము కుంకుమ బొట్లు పెట్టి పూల హారం ఉంటే ఫోటోకి వేయవచ్చు, లేదంటే తులసి దళాలు పూలతో పూజ చేయవచ్చు. ముఖ్యంగా ఒక ప్లేట్లోకి కాస్త బియ్యం పిండిని తీసుకొని ఆ బియ్యం పిండిలోకి కలకండ పొడి కొట్టుకొని వేసుకోండి. మిక్సీలోకి కలకండ వేస్తే అది పొడి అయిపోతుంది. ఆ బియ్యం పిండిలో కలిపి కొన్ని యాలకులు పొడి చేసి చక్కగా కలుపుకోండి, లేదా చక్కెర అయినా కూడా మీరు కలుపుకోవచ్చు. కలకండ లేకపోతే చక్కెర అయినా కలుపుకొని ఒక ప్లేట్లో ఒక గుంతలా చేసి మధ్యలో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి స్వామి ముందర దీపం వెలిగించాలన్నమాట. ఈ దీపంలో మాత్రము కుదిరితే ఆవు నెయ్యే వేయండి. ఎందుకంటే ఈ దీపం కొండెక్కిన తర్వాత చిన్న చిన్న ఉంటలుగా మనం చేసుకొని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి కాబట్టి ఆవు నెయ్యి వేస్తే చక్కగా పిల్లలందరూ కూడా తింటారు. నువ్వుల నూనె వేరే నూనె ఏదైనా పోస్తే అది తినడానికి అంత బాగుండదు. కాబట్టి చక్కగా ఒక ప్లేట్లోకి బియ్యం పిండి, కలకండ పొడి లేదా చక్కెర పొడి, యాలకుల పొడి వేసుకొని ఒక దీపంలా స్వామి ముందర తప్పకుండా వెలిగించి తీరాలి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఒక కడియాన్ని స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టి పూజ చేసి రేపు చొల్లంగి అమావాస్య నాడు ఆ కడియాన్ని ధరించినట్లయితే అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వెండి కడియం అయితే చాలా మంచిది. వెండి కడియం అంటే భయపడిపోకండి, ఇంత పెద్దది కాదు. ఈ గోల్డ్ షాపుల్లో అమ్ముతూ ఉంటారు, సన్నగా దారంలా ఉంటుంది. ఒక 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. అది కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు రాగి కడియమైనా ధరించవచ్చు. ఇలా రాగి కంబి ఉంటుంది కదా, ఆ రాగి కంబినే చక్కగా పాలలో కడిగి ఆ తర్వాత పసుపు నీళ్లతో కడిగి స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి చక్కగా గంధము కుంకుమ బొట్టు పెట్టి ఒక తులసి దళం పెట్టి ఆ కడియాన్నే పూజించి, ఎవరైతే అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆ కడియాన్ని తీసుకొని దండం పెట్టుకొని శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామినే నమః, శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామినే నమః, శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామినే నమః అని 3 సార్లు చెప్పుకొని ఆ కడియాన్ని కుడి చేతికి ధరించాలి. ఈ కడియాన్ని ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే 3 రోజులు ఉంచుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత తీసేసి చక్కగా బీరువాలో పెట్టుకోండి. తిరువళ్ళూరు వెళ్ళినప్పుడు ఈ వెండి కడియం కావచ్చు, రాగి కడియం కావచ్చు హుండీలో వేయచ్చు. తిరువళ్ళూరుకే వెళ్ళాలా అంటే అవసరం లేదండి. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో అయినా వేయచ్చు, లేదంటే విష్ణుమూర్తి దేవాలయం ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి హుండీలో సమర్పించవచ్చు. ఎందుకు తిరువళ్ళూరు వెళ్ళాలి అని మన పెద్దలు చెప్పారంటే ఆ క్షేత్రానికి రోగ నిరోధక శక్తి ఉంది. అక్కడ వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అని మన పెద్దల నమ్మకం. ఈ వంకతో అయినా ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శిస్తారు అనేటువంటి సదుద్దేశంతో ఋషులు మనకు ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. ఎక్కడైనా భగవంతుడే కదా. భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు హిరణ్యకశిపుడితో, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని. కుదిరినటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా తిరువళ్ళూరుకు వెళ్ళి ఆ వీరరాఘవ స్వామి దర్శనం చేసుకొని రండి. ఆ తర్వాత తప్పకుండా మనం ఇంకొక ముఖ్యమైన పని చేయాలి. ఒక ఇత్తడి గిన్నె కావచ్చు, వెండి గిన్నె కావచ్చు, రాగి గిన్నె కావచ్చు తీసుకొని అందులో నీళ్లు పోసి అందులో ఒక తులసి దళాన్ని వేసి ఆ గిన్నెకు గంధము కుంకుమ బొట్టు పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న బెల్లం ముక్కను ఆ నీళ్లలో వేసి ఆ గిన్నెకు ప్రదక్షిణ చేస్తారు చాలామంది. మీ అందరికీ తెలుసు కదా. ఒకవేళ ప్రదక్షిణ చేయడం కుదరకపోతే మీరు నిలుచుకున్నటువంటి చోటే 2 చేతులు జోడించి ఆ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని మనసులో తలుచుకొని మీరే 3 ప్రదక్షిణలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః అని 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత
ఈ నీళ్లను తీర్థంగా అయినా మీరు తాగవచ్చు, లేదంటే పూల చెట్లకు పోసేయవచ్చు. కనకవల్లి సమేత వీరరాఘవ స్వామి పూజ ఎలా చేయాలంటే, ముందుగా మహాగణపతిని పూజించండి. చక్కగా గణపతి స్తోత్రాన్ని చదువుకొని గణపతి మీద ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత దీపాలు వెలిగించుకొని ఆచమనం చేయండి. ఆచమనం చేసిన తర్వాత భూతోశ్చాటన చేసి సంకల్పం చెప్పుకోండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షేద్వార శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామి ప్రీత్యర్థం మమ కుటుంబ క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య విరుద్ధిర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిర్థం ధనా కనక వస్తువాహనాభివృద్ధిర్థం సంపూర్ణ శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామి అనుగ్రహ సిద్ధిర్థం సంపూర్ణ ఆరోగ్య సిద్ధిర్థం కనకవల్లి సమేత వీరరాఘవ స్వామి పూజామహం కరిష్యే అని చెప్పి ఆ తర్వాత స్వామివారిని ఆవాహన చేయండి. శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామినే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామినే నమః ఆవాహయామి. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షతల్ని అక్కడ ఫోటోకు సమర్పించండి. శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామినే నమః అర్ఘ్యపాద్య ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు ఉద్దరిణిలో నీళ్లను స్వామివారికి చూపించి ప్లేట్లో వేసేసేయండి. ఆ తర్వాత శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః పంచామృత స్నాన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇంకో 2 ఉద్దరిని నీళ్లు స్వామికి చూపించి పక్కన వేసేసేయండి. శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః వస్త్రయుగ్మార్థ యజ్ఞోపవీతార్థ అలంకరణార్థ అక్షతాన్ సమర్పయామి. చక్కగా స్వామివారికి ఆ అక్షతల్ని సమర్పించండి. శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః గంధం పుష్పం సమర్పయామి అని చక్కగా గంధాన్ని పూలను సమర్పించండి. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోండి. ఈ వీడియో కింద ఉంటుంది. అష్టోత్తర శతనామావళి స్తోత్రం చక్కగా చదువుకోండి. ఆ తర్వాత శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః ధూపమాగ్రాపయామి. అగరవత్తీలు వెలిగించుకొని పూజ చేయండి. శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః దీపం దర్శయామి. ఈ పిండి దీపాన్ని వెలిగించండి. శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః నైవేద్యం సమర్పయామి. 2 అరటిపళ్ళు లేకపోతే పాయసము లేదా చిన్న బెల్లం ముక్క ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి. శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః తాంబూలం సమర్పయామి. కాస్త తాంబూలాన్ని సమర్పించండి. ఆ తర్వాత శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః మంత్రపుష్పం సమర్పయామి. నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగించుకొని హారతి చేసేసేయండి. ఆ తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని స్వామికి చెప్పుకోండి. స్వామి, మా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి నీవు సర్వకాల సర్వోస్తలందు మాకు మా కుటుంబానికి రక్షగా ఉండు స్వామి అని దండం పెట్టుకోండి. అసలు ఇవేవి చేయలేనటువంటి వాళ్ళు ఒక 2 తులసి దళాలు 2 పూలు తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తి ఫోటో మీద పెట్టి శ్రీ కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని నమః అని ఒక దండం పెట్టుకోండి. స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఈ పూజ చేసిన రోజు మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకొనవచ్చు. ఈ పూజ ఎవరెవరు చేయవచ్చు, ఎవరెవరు చేయకూడదు అంటే ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా అందరూ కూడా చేసుకోవచ్చు. కానీ రజస్వల దోషం ఉన్నటువంటి స్త్రీలు, పీరియడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు. సూతకం ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు. ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పూజను చేయకూడదు. ముఖ్యంగా రేపు చొల్లంగి అమావాస్య నాడు క్షవరం చేయించుకోవడం అంటే కటింగ్ చేయించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం చేయకూడదు. గోర్లు కత్తిరించకూడదు. మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. వీరరాఘవ స్వామిని ఆరాధించి దగ్గరలో ఏదైనా విష్ణుమూర్తి దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళిరండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.